వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఒక యువతి డాక్టర్ మంచి పేరున్న హాస్పిటల్లో ఉద్యోగం ప్రారంభించింది. ప్రొఫెషనల్ వాతావరణం, మంచి జీతం ఉంటుందని ఆశించింది. కానీ ఆమె మొదటి రోజే చూసిన విషయాలు ఆమెను పూర్తిగా షాక్కి గురి చేశాయి. దీనికి సంబంధించిన ఫోటోతో సహా వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాన్ని మీ ముందుకు తీసుకొచ్చారు. ఆ హాస్పిటల్ యజమాని అయిన గైనకాలజిస్ట్ అవసరం లేకపోయినా చాలా మంది పేషెంట్లను అడ్మిట్ చేయాలని, ఇంకా వారిని ఎక్కువ రోజులు ఐసీయూలో ఉంచాలని స్టాఫ్ కి సూచించినట్లు తెలుస్తోంది. లక్ష్యం ఒక్కటే, హాస్పిటల్ ఆదాయం పెంచడం. ఈ పరిస్థితిని చూసిన ఆ డాక్టర్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. డబ్బు కోసం రోగుల ఆరోగ్యంతో ఆటలు ఆడలేను అని ఆమె స్పష్టం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వైద్య రంగంపై పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా నెటిజన్లు ఆమె నిజాయితీని ప్రశంసిస్తూ ఇలాంటి డాక్టర్లు ఇంకా ఉన్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సంఘటన ఒక కీలక ప్రశ్నకు ముందుకు తెస్తోంది. వైద్యం కేవలం వ్యాపారంగా మారుతుందా అని మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసేయండి. అండ్ రోజు చెప్తున్నాను, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఈ మంత్ శాలరీస్ విషయంలో కానివ్వండి, రెంట్ పేమెంట్ కానివ్వండి, కరెంట్ బిల్ కానివ్వండి, చాలా ఇబ్బందిగా ఉంది. మీరే మమ్మల్ని ఆదుకోవాలి. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.